నేనైతే అలా స్కూల్కి వచ్చి రీల్స్ చేస్తున్నా. ఇక మా పక్కన ఉంది ఫ్రెండ్, నాకు రీల్స్ రావు. నేనైతే హాయ్. ఏం రాస్తున్నావు? అమ్మో సార్ నేను హోంవర్క్ ఇచ్చి రాయకపోతే చేతులు రాసి కొడతాడు, అందుకే రాస్తున్నా. నువ్వు ఎప్పుడు హోంవర్క్ రాస్తూనే ఉంటావు. నాకు స్టడీస్ అంటే ప్రాణం, నాకు స్టడీస్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఇట్లనే ఉంటాయి ఎప్పటికీ. నాకైతే స్టడీసే ఇష్టం ఉండదు, ఎప్పుడు స్టడీ. నేను అసలు చదవా. నేను మంచి ఫోన్ తీసుకుంటా. ఏంది క్లాస్లోకి ఫోన్ తెచ్చినావు? నీకు ఒక విషయం తెలుసా? ఇన్స్టాగ్రామ్లో క్లాస్లో రీల్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. క్లాస్లో రీల్ చేస్తావా నువ్వు? క్లాస్లో కాదు, నేను ఏడైనా తీస్తా. నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరే. నేను అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే దాన్నే ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. అమ్మో, మా డాడీ కనుక తెలిసింది అనుకో ఇవన్నీ నేను రీల్స్ ఇస్తున్నట్టు, మా డాడీ ఏం లేక నన్ను కొడతాడు. నేను 24 hours స్టడీ. నేను క్లాస్లో ఎట్లయినా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఈ క్లాస్లో అందరు క్లాప్స్ కొడతారు. అది ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తే బయట అందరు లైక్లు కొడతారు. అవునా? అవును. నాకు రీల్స్ గురించి నాకు చెప్పాక ఇప్పుడు నేను చదువుకోవాలి. నేను రీల్స్ తీసుకుంటా. ఎట్లయినా సరే మంచి రీల్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఈ రీల్ చేస్తే మస్తు లైక్స్ వస్తాయి. ఈ రీల్ చేస్తా, ఇదైతే ఇంకెక్కువ లైక్స్ వస్తాయి. ఫిల్టర్ వేసుకోవాలా? ఏం పెట్టుకోవాలి ఫిల్టర్? అబ్బా మంచిగా రీల్స్. చేసినావా? ఎంత మంచి చేసినా నేను రీలు నాలెక్క నువ్వు చేస్తావా? నువ్వు నా లెక్క చదువుతావా? నాకు ఆన్సర్ మొత్తం చూడకుండా చెప్తావా? గంట సేపు నాన్ స్టాప్ డాన్స్ ఆడతావు. నువ్వు కూడా ఆడతావా? చదువుతావా? మరి నేను 24 hours డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తావా? నువ్వు చదువుతున్నావా? నువ్వు డాన్స్ చేస్తున్నావా? నువ్వు చదువుతావా? నువ్వు డాన్స్ చేస్తున్నావు. డాన్స్ అనికి రాదు కానీ ఎంత పోజులు కొడుతుంది. నీకు హ్యాండ్ రైటింగ్ రానికి రాదు, ఏం పోజులు కొడుతుంది. గిరా ర్యాంక్ తెచ్చుకుంటే ఉట్టి క్లాప్స్ కొడతాడు. అదే బయట మొత్తం చూసి లైక్స్ కొడతాడు. లైక్ ఏమొస్తుంది అని మంచి పైసలు వస్తాయమ్మా. ఫస్ట్ ప్రైజ్ వస్తారు. ఫస్ట్ ప్రైజ్ వేస్తారు. నాకు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నీకు నీ ఇంటి పక్కన తెలుసా? నీకు ఇప్పుడు ఏం చేయమంటే డిస్టర్బ్ చేయక నేను చదువుకోవాలి. జరిగే నన్ను కూడా డిస్టర్బ్ చేయక నేను రీల్స్ మొహం వేసుకొని ఎప్పుడు నువ్వే చెప్తే మొహం వేసుకొని రీల్స్ చేయడానికి రాదు, ఏం రాదు కానీ చదవని కూడా ఏం లేదు. ఓకే, ఒక స్టోరీ పోస్ట్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అలా స్కూల్కి వచ్చి రీల్స్ చేస్తున్నా. ఇక మా పక్కన ఉంది ఫ్రెండ్, నాకు రీల్స్ రావు. నేనైతే మంచి రీల్స్ చేస్తా. ఆమెకైతే ఏం రాదు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా దాచుకుంటుందో. ఆమెకి ఏం తెలియదు. చదవనికి రాదు, ఏం రాదు, పెద్ద పోజులు కొడుతుంది. ఏమొస్తుంది ఫ్రెండ్స్? అదే మంచి రీల్స్ చేస్తే మంచి లైక్స్ వస్తాయి. ఇదేమంటే ఎక్కువ పైసలు వస్తాయి. ఈ చదివితే ఏమొస్తుంది? స్కూల్లో క్లాప్స్ తప్ప. డ్యాన్స్ చేస్తే ఏమొస్తాయి? చదువుతానన్నా మంచి జాబ్లు వస్తాయి. డాన్స్ చేసి ఇట్లా చేస్తే మంచి ప్రోగ్రామ్కి పోవచ్చు. నువ్వు స్కూల్లో జాబ్ చేసుకుంటా కూర్చుంటా. నీలాగా నేనేం బయట పోయి డాన్స్ చేయను. బయటికి పోతే అందరు నాతో ఫోటోలు దిగుతారు. నీతో దిగుతారా? చూడండి ఫ్రెండ్స్, నేను బయటికి పోతే అందరు నాతో మంచి ఫోటోలు దిగుతారు తెలుసా? ఇప్పుడు నేను ఏం చేయమంటే డిస్టర్బ్ చేయకుండా చదువుకుంటా అన్న. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా దాచుకుంటుందో. ఈమెకైతే రీల్స్ చేయనికేనారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి వీడియో తీయాలి ఫ్రెండ్స్. నా ఇన్స్టాగ్రామ్ని ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. రైడర్ మలేష్ 2552. అమ్మ ఇప్పుడు ఇంకా మంచి రీల్స్ తీయాలి.
ఇది వద్దులే, ఇది ఆల్రెడీ అయిపోయింది. అయిపోయింది. ఫోటో దిగి పోస్ట్ చేస్తా. చూసినావా నా ఫోటో ఎంత బాగా వచ్చిందో? నీకు వస్తుంది అట్లా? అరే అవునబ్బా, మంచిగా వచ్చిన ఫోటో. నన్ను కూడా ఒక ఫోటో తీస్తావా? కానీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయొద్దు, నాకు భయం అవుతుంది. ఎట్లా దిగుతున్నా అప్పుడే డిలీట్ చేసేయాలి ఫోటో, సరేనా? ఎందుకు? అమ్మో మా డాడీ అనుకో నన్ను కొడతాడు ఇక. సరే దా మళ్ళీ ఫోటో దిగుదామా? మరి అప్పుడే డిలీట్ చేసేయాలి. సరే సరే. నేను మంచి ఫోటో ఇంత ఫోటోకి స్టిల్ ఇస్తానా? సరే. అబ్బా నువ్వేం చట్ట నిలబడ్డు? స్టిల్ కొంచెం స్టైల్ ఉండు. స్టిల్ ఎట్లా ఇస్తారు నాకు తెలియదు. ఎట్లా ఎట్లా ఇట్లా అబ్బా ఎంత బాగా వచ్చింది. పోస్ట్ చేస్తా. చందం పెడతా ప్లీజ్. మా డాడీ సరే ఒక పోస్ట్ చేయలే ఇంకా, డిలీట్ చేసేసిన. సరే జాను, నా మూతికి లిప్స్టిక్ వచ్చేటట్టు ఒక ఫోటో తీయి. ఇంకా పెట్టుకొని వస్తే అయిపోతాయి కదా. నేను ఇంటికాడ పెట్టుకొని ఎంత మంచి పెట్టుకొని వచ్చినాను. అమ్మ లిప్స్టిక్ మా మమ్మీ చూసింది అనుకో తిడుతుంది. మా మమ్మీ లిప్స్టిక్లో అట్టది ఏం పెట్టదు అసలు. అవునా? మీ ఇంట్లో ఏముండయా? మా మమ్మీ అయితే మంచి మంచి లిప్స్టిక్లు కొనుక్కొస్తుంది, ఐలైనర్ కొనుక్కొస్తుంది, కాటుక కొనుక్కొస్తుంది, నేర్ పాలిష్ కొనుక్కొస్తుంది, అన్నీ కొనుక్కొస్తుంది తెలుసా మా మమ్మీ. ఏం కొనుక్కరాదా? సరేగా నాకు లిప్స్టిక్ పెట్టుకున్నట్టు ఒక ఫోటో ఇవ్వ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను లిప్స్టిక్ పెట్టినా అది ఫోటో, నువ్వు మంచి స్టిల్ ఇవ్వాలి కూడా. ఇట్లా డాడీ అయితే లిప్స్టిక్ మొత్తం అట్లా సన్నా ఎట్లా అట్లనే పెట్టు, అట్లనే పెట్టు. ఇంకా 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 ఇట్లా చూడు ఎంత బాగా వచ్చిందో. అరే వా, లిప్స్టిక్ పెట్టుకున్నట్టే వచ్చింది. ఇది కూడా సేవ్ చేసేసా? అవుతుంది ప్లీజ్. నేను నా దాంట్లోనే సేవ్ చేసుకున్నా, ఎవరికి ఇట్లా సెండ్ కాదు. చాను నువ్వు గ్రేట్, ఫోటో మంచిగా దింపుతున్నావు. ఇట్లా మా ఫ్రెండ్స్ కూడా అంటారు ఫోటోలు బాగా తీస్తావు నువ్వు ఫోటోగ్రాఫర్ అని. ఇంకా నేను స్టిల్స్ కూడా మంచి మంచి చెప్తా తెలుసా? అవునా? అవును, మా ఫ్రెండ్స్ అయితే నువ్వు ఫోటోగ్రాఫర్, నువ్వు బాగా చెప్తావు స్టిల్స్ అని మస్తు అంటారు తెలుసా మా ఫ్రెండ్స్. రోజు వాళ్ళకి ఫోటోలు తీస్తాను నేను. సరే సరేగా నేను డిస్టర్బ్ చేయక, ఇంకా నాకు మస్తుంది రాసుకునేది. దూగికో, నిన్న రాసుకుంటా. మంచి మంచి రీల్స్ తీసుకుంటా.